ఈ అర్ధరాత్రి అరెస్ట్లు ఏంది? పొద్దుగాల దొరకడా? ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అని అంటే పొద్దున దొరకడా? అయినా ఒకవేళ ఆయన బంద్ కాల్కి పిలుపునిచ్చిందని మీకేమైనా ఇంటర్నల్గా ఏమైనా ఆయన ఎవరితోనైనా మాట్లాడినని మీకు ఏమైనా ఇంటర్నల్ సోర్స్ ఉందా అనుకుందాం. హౌస్ అరెస్టే చేయొచ్చు కదా, ఆయన ఇంట్లోనే ఉంచవచ్చు కదా. అరే నాయన నేను బంద్ కాలే ఇవ్వలేదు, నాకు సంబంధమే లేదని ఒక వైపున చెప్తుంటే 12 గంటల రాత్రి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నాట్ ఓన్లీ పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్ని కూడా సూరారం దగ్గర ఉంటాడు, సూరారం పరిధిలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసిరు. తన్ని అరెస్ట్ చేసి సూరారం పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఈ రాత్రిపూట అటాక్స్ ఏంది ఇండ్లల మీద? ఏం పాలన ఇది? ఇదేం ప్రజాపాలన? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఆ విజువల్స్ నేను చూపిస్తాను, నేను అరెస్ట్ చేసిన విజువల్స్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మార్వాడీల పైన మీరు యుద్ధం చేస్తారా? మరి మార్వాడీలు రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలా? ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలా? ఆ ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన షాపోడు అని కుటుంబం అంతా కలిసి ఒక దళితుడి మీద అటాక్ చేస్తే, దళితుడి మీద అటాక్ చేసి నీచ జాతి అని అమనాభూతులు తిడితే ఏం ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి వాళ్ళ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఏంది? ఆ ఎఫ్ఐఆర్లో పన్ను ఇరిగిందని ఎఫ్ఐఆర్లో రాస్తారు, కానీ వాళ్ళ మీద సీరియస్ సెక్షన్స్ పెట్టరు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా ఇంకా సీరియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద నమోదు చేయలే, ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ పెట్టలే. ఉన్న సెక్షన్ల ప్రకారం 118(2) ప్రకారంగా కూడా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇంతవరకు ఆ నలుగురిలో ఒక్కరిని అరెస్ట్ చేయలే.